ఏం రాజంగా ఎడగబోతున్నావు? ఏం లేదన్నా, మార్కెట్కి పోతున్నా. బల్చిగడ కొనాలంట. ఏమో కాదు, కూరగాయలు కొనాలి. ఏమరో ఈ మధ్య ఇంట్లో పనులు కూడా చేస్తున్నావా? చేస్తున్నాలే, కడగడం తప్ప అని చేస్తున్నా. అది కూడా చేసా రాదురా. రండి రావే. బల్జిగా ఇంట్లో ఆటో పెట్టుకుని నాతో సైకిల్ తీయించడం నీ అమ్మ ఏమన్నా తక్కువ పైసలు పడతాడు బే. అరే కడ్రా, ఆడు మన కుమిరిగాడే కదా? అవు అన్నే. మరి ఇవన్నీ తొక్కుంటూ పోతుండు కళ్ళు దొబ్బినానికి. స్వామి, రోజు నా కల్లోకి వస్తున్నావు. మంచికో సెడ్కో తెలవదు. నేనేమైనా తప్పు చేస్తుంటే మన్నించి స్వామి. నా కల్లో కనిపించేదో నాకు అర్థమయ్యేది చేయి. పెద్దనాన్న, ఏమిరా చాలా దినాలకు వచ్చినావు, మంచిగున్నావా? అంతా మంచిగానే. ఇంటికాడ లక్ష్మి పిల్లగాడు ఎట్లుండ్రు? అంతా చక్కగున్నారు. పెద్దనాన్న, నీకు విషయం చెప్పాలి. చెప్పరా. నాకేమైందో తెలుస్తలేదు. నెల రోజుకెళ్ళి అంత ఆగమాగమవుతుంది. మన ఊర్లో మూసేసిన గుడి ఉంది కదా, అది రోజు కల్లోకి వస్తుంది. ఆ కల్లో ఏమేమో కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద పాములు, బంగారు విగ్రహాలు. నాకు సగగా చెప్పని కూడా వస్తలే. ఆ గుండెని రమ్మని పిలుస్తున్నాడు అనిపిస్తుంది. ఇందాక ఆ గుడితానికి మొక్కనికి పోయినా ఆడ జరిగింది చూస్తే అనిపిస్తుంది. ఆ గుడిలో ఏదో ఉంది పెద్దనాన్న. అరే కుమ్రి, కంగారు పడకు. అవన్నీ కళలు మాత్రమే, నిజాలు కావు. గసంటువన్నీ పెద్దగా పట్టించుకోకు. రోజు గా గుడి దిక్కుపోతున్నావు కదా, కళ్ళలోకి వచ్చిందంతే. ఊరికి మంచి ఎత్తలేదని గా గుడి మూసేసిరు. దాన్ని ఇప్పుడు నీ నెత్తినేసుకోకు, అర్థమైందా? సరేగాని లక్ష్మిని పొరగాన్ని ఇంటికి తోలకరా.